ఇందులో ఇట్లా కొన్ని రాష్ట్రాలకి 7 షెడ్యూల్స్ ఇవ్వడము, కొన్నిటికి 1 ఇవ్వడం వెనక ఏదైనా ఆలోచన ఉందా? అంటే గ్యారంటీగా మేము గెలుస్తాము, ఈ రాష్ట్రాలు అనుకున్న చోట ఒక రకమైన ధోరణి. ఖచ్చితంగా గెలవమనుకున్న చోట మరో రకమైన ధోరణి. ఎట్లాగైనా గెలవాల్సిందే అనుకున్న చోట మరో రకమైన ధోరణి ఉండే అవకాశం ఉంటుందా? అలా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే మీకు తమిళనాడు ఉందనుకోండి. తమిళనాడు ఏం చేసినా కూడా అధికారంలోకి వచ్చేటువంటి ప్రశ్నే లేదు కదా! అందుకని ఒక దాంట్లో వదిలేస్తాం. వదిలేస్తే ఇంకలాగా రాదు మనకది. ఆంధ్రప్రదేశ్ మనకి అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం బాగానే ఉంది, బాగా గెలుస్తుంది. మనం వారితో చేరాము, మనం కూడా బాగానే గెలుస్తాము. పెద్ద దాని గురించి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒడిశా ఏమైనా సరే దీన్ని గెలిచి తీరాలి. ఏమైనా చేయాలి అక్కడ. ఏమన్నా చేయాలనంటే అక్కడ బలంగా 2-3 దఫాల నుంచి నాటుకుపోయినటువంటి బీజేడీని అక్కడి నుంచి తొలగించాలంటే సర్వశక్తులు వడ్డాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తక్కువ స్థానాలు ఉన్నటువంటి చోట, పెద్ద వైశాల్యం కూడా పెద్దగా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కాదు అది. తర్వాత ఏదో కొండ ప్రాంతాలు, లోయలు, నదులు, వాగులు, వంకలు ఉండి దాటలేకుండా ఉండేటువంటి, అంటే ఈ పారామిలిటరీ ఫోర్సెస్నో లేకపోతే సెక్యూరిటీ ఫోర్స్నో అక్కడి నుంచి ఇక్కడ కదపడానికి కుదరదనేటువంటి పరిస్థితి కూడా కాదు. అయినా కూడా అక్కడ అన్ని దశలు పెట్టారంటే దాని అర్థం దీన్ని ఏమైనా సరే సాధించి తీరాలి. అలాగే బిహార్ ఇప్పుడు 39కి 49కి ఏమిటంటే పెద్ద తేడా, ఒకే ఒక స్థానం పెద్దది కదా. అలాంటిది 39 స్థానాలకేమో ఒక విడత పెడతారా, 40 ఉన్న చోటేమో 7 విడతలు పెడతారా? ఎలా పెడతారు అలాగా? దానికి తక్కువ ఏమిటి? పోనీ మనం అనుకున్నటువంటి, నేను అనుకున్నటువంటి, మాలాంటి వాళ్ళు అనుకున్నటువంటి అపోహను పక్కన పెట్టి, కాదయ్యా దీనికి కారణం ఇది 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 అని ఎక్కడైనా మనకి సూచనప్రాయంగా అయినా ఎన్నికల సంఘం తెలియజేసింది. అస్సలు తెలియచేయరండి, మాట్లాడరండి. వాళ్ళు ఎవరికి జవాబుదారీ కానట్టుగా వ్యవహరిస్తారండి. అయితే మీకు ఎన్నికల సంఘం ఎవరికి జవాబుదారీ? ఎన్నికల సంఘం అప్పుడు మీకు శేషన్ అన్న మాటలు ఈసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. ఆయన ఎన్నికల సంఘ ప్రధాన అధికారిగా నియమితులైన తర్వాత ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. టిఎన్ శేషన్, ఎలక్షన్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. ఆయన విప్పకుండా దాన్ని పంపించి తమ్మే నోట్ రాశాడు. ఐఎమ్ నాట్ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నేను భారత ఎన్నికల కమిషనర్ని కానీ, భారత ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదు. ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు మినిస్టర్, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ అకౌంటబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. అండ్ 23లో మీకు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సభ్యులుగా పెట్టాలి, త్రిసభ్య కమిటీ అని సూచన వచ్చింది చూడండి. అందులో చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం భారత ప్రజానీకానికి జవాబుదారీ అనేటువంటి మాట ఉటంకించారు అక్కడ. అంచేత ఎందుకు చెప్పరు ఎన్నికల సంఘం సమాధానం? ఎందుకు చెప్పరు? ఎవరిని ఎందుకు కలవరు? ఇదివరకు కేవలం బ్రహ్మారెడ్డి గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికలు అనేటువంటివి కొన్ని పార్టీల మధ్య జరుగుతున్నటువంటి క్రీడ కాదు. ఎన్నికలు పౌరులుగా మనందరికీ సంబంధించినటువంటి ఒక అంశం, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంచేత మేము రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కే సమాధానం చెప్తాము, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి సమాధానం చెప్తాము, నువ్వెవడు నువ్వు అనడానికి లేదు. ఇదివరకు ఎప్పుడు ఎన్నికల సంఘం అలా వ్యవహరించలేదు. ఎవరైనా ఒక్క ఉత్తరం రాసినా కనీసం దానికి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేది, అందులో ఏదన్నా గట్టి విషయం ఉంటే దానికి సమాధానం వచ్చేది. అది కూడా చూసాం కదా మనం. మీకు 2001లో ఎన్నికల సంఘం యొక్క స్వర్ణోత్సవం జరిగిందండి, 2001 గోల్డెన్ జూబ్లీ. అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆయన ఆ స్వర్ణోత్సవ సభలో పాల్గొని ఆయన అన్నారు, ఏమన్నారండి, ఇవాళ ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత మన న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయత కన్నా ఎక్కువగా ఉంది అన్నాడు ఆయన, ఒక రాష్ట్రపతి అన్నమాట. ఇవాళ ఈ లోక్నీతి సిఎస్డిఎస్ వారు చేసినటువంటి సర్వేలో వాళ్ళు 7 రాష్ట్రాల్లో సర్వే చేశారు ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత.
30% దాటినటువంటి సంఖ్యలో ప్రజలు ఎన్నికల సంఘం ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతలో నడుస్తోంది అనేటువంటి అభిప్రాయం ఉంది మాకు అన్నారండి. ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత మీద బాగుంది, మేము సంతృప్తిగా ఉన్నాము అనేటువంటి మాట చాలా తక్కువ మంది చెప్తున్నారు. అంటే 25% మంది ఓకే బాగానే ఉంది అని అనడం కానీ, లేదు అసలు మేము దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత పడిపోయిందో, దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. జవాబుదారీ లేదు.